నమస్తే సార్. హలో. 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 నమస్తే సార్. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగున్నాం బ్రదర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అది మీరు పంపించారు చదివారా కదా బుక్ చదివారా బుక్స్? చూశాను. ఒక బుక్ కంప్లీట్ అయింది సార్. ఫస్ట్ బుక్. మొత్తం అయ్య చదివారా? బాబోయ్, అసలు ఏంటి సార్ మీరు ఎలా చదివారు, ఎక్కడి నుంచి తెచ్చారు? అయ్య బాబోయ్, అసలు దాంట్లో ఉన్న రెఫరెన్స్ ఈ బుక్ చదువుతుంటే ఏంట్రా బాబు ఇది ఇలా ఉంది, ఇంత అసలు ఈ విషయాలన ప్రజలు ఇంతగా మొత్తం దీన్ని ప్రజలకు తెలియకుండా దాచిపెట్టి ఆ, అసలు ఏంటి సార్ ఆ విషయాలు, ఆ కంటెంట్ అసలు ఒప్పుకోవచ్చు సార్. మిమ్మల్ని మీ బ్రెయిన్ ని ఒప్పుకోవచ్చు సార్. ఇంకా దేవుడి మహాకృప బ్రదర్, అది నాదేం లేదు అంతా కూడా. అసలు అయితే అన్ని బుక్స్ మీరు రిఫర్ చేయడము, ఇది మొత్తం తేవడం, అసలు మీరు ఇది పెట్టిన తర్వాత మీరు లైబ్రరీ వీడియో చూసా మీ ఆ, దగ్గర. ఆ, అది చూసిన తర్వాత అసలు నాకు తెలిసినంతలో ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా, ఒక లైబ్రరీలో తప్ప అన్ని బుక్స్ ఎవరి దగ్గర ఉండవు సార్. ఉమ్, ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను. ఉమ్, మీరు ఆ బుక్స్ కష్టపడి తేవడం, తెచ్చిన శ్రమనే నేను ఒప్పుకోవచ్చు సార్. ఉమ్, ఖచ్చితంగా ఆ విషయాన్ని అయితే అది ఒప్పుకోవచ్చు. ఒక చిన్న బుక్ కోసమే మనం ఎంతగానో కష్టపడి ఆన్లైన్లో ఆఫ్లైన్లో అక్కడ ఇక్కడ వెతికితే కానీ ఒక బుక్ దొరకడం కష్టం. కానీ అటువంటిది మీరు ఇన్ని బుక్స్ తెచ్చి అవి మొత్తం చదవడం, అసలు ఇది ఇంకో ఎత్తు చదవడం. ఉమ్. అసలు మిమ్మల్ని ఒప్పుకోవచ్చు సార్. అది ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ప్రజలకి తగిన ఎవిడెన్స్ కావాలి బ్రదర్. ఆ బుక్స్ అవును. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఏందనేది మన వాళ్ళు క్లియర్ ఇవ్వగలిగితే ఆలోచిస్తారు వాళ్ళు కూడా. ఉమ్, ఉమ్. అందువల్ల అసలు చూసిన వాళ్ళు ఏమంటారు అంటే రెఫరెన్స్ ఇవ్వకపోతే ఏదో ఊరికి కథలా చెప్తున్నాడు అని చెప్పి నమ్మరు. అవును. రెఫరెన్స్ ఇచ్చిన వెంటనే మీ బుక్ వచ్చిన తర్వాత ఒక నాతో ఎక్కువ వితవనాదం చేసేవాడు. మాటి మాటికి ఆ, తక్కువ చూపించడం, మీరంతా ఇదని చెప్పడం. మీకు తెలిసిందే కదా ఇప్పుడు మన భారతదేశంలో ఏం జరుగుతుందో. ఇటువంటి విషయాల మీద ఎక్కువ తెచ్చి, అంటే మనం మాట్లాడకపోయినా మనతో ర్యాష్ గా మాట్లాడడం, ఏదో ఒక రెండు విషయాలు తీసుకొని దాంట్లో ఇది చేయడం, అలాంటి చేసేవాడు. నేను మీ బుక్ వచ్చిన తర్వాత బుక్ చూపించలేదు అతనికి. బుక్ చూపించకుండా మీరు ఇచ్చిన రెఫరెన్స్ ఉంటాయి కదా, ఆ రెఫరెన్స్ లోంచి కొన్ని రెఫరెన్స్లు అలా సర్లే బాబు నువ్వు నా విషయం గురించి నా గురించి ఇలా మాట్లాడుతున్నావు కదా, నీ దాంట్లో ఫలానా ఫలానా ఇది చెప్పి ఒకసారి చూడని చెప్పి దాని తాత్పర్యం అదంతా నేను నోట్లో రాసుకొని అది చెప్తే వాడు అసలు నోట్ నుంచి మాటే రాలేదు సార్. ఏంట్రా అదే ఇది మీ సొంతంగా రాసుకున్నారు, ఇది మా పుస్తకాల్లో ఉండవు ఏంటి, ఇటువంటి పదాలు మా పుస్తకాల్లో ఉంటాయా, దేవునికి సంబంధించిన ఇలా ఉంటాడా, ఎలా ఉంటాయి అసలు మా పుస్తకాలే కాదు అది, మీరు ఎలా చేస్తారు, మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ఎలా రాస్తారు మీరు అంటే రెఫరెన్స్ ఇస్తున్నా కదా బాబు నేను, ఒకసారి బుక్ రెఫర్ చేసుకో, నీ దగ్గర బుక్ లేదంటావు కదా, మీ ఆన్లైన్లోనో లేకపోతే మీరు ఎక్కడైనా తెచ్చుకోండి, ఫస్ట్ మీ పుస్తకాన్ని మీరు చదవకుండా మమ్మల్ని మీరు హేళన చేయడం అదంతా సరైన పద్ధతి కాదు కదా అని చెప్తే వాడు ఇప్పుడు వరకు హాయ్ అని మెసేజ్ పెట్టినా దానికి రిప్లై ఇవ్వడు. ఇంకేంటంటే ఇంకా అర్థమైపోయింది పై వానికి, ఆయనకి అర్థమైపోయింది ఇంకా వీళ్ళు ఏదో అంతా చేశాడు, ఇంకా నన్ను మాట్లాడినివ్వడు, నేనేం మాట్లాడినా చెల్లదు అని చెప్పి మనకు అర్థమైపోయింది. ఇంకా మొత్తం మన గుట్టు అంతా వాళ్ళ దగ్గర ఉందని చెప్పి అర్థమైంది, నీ దగ్గర ఉందన్న సంగతి వాళ్ళ గుట్టు. ఖచ్చితంగా ఒకవేళ దీనికి సంబంధించి వానికి ఐడియా ఉందంటే ఖచ్చితంగా అర్థమైపోద్ది, బుక్ వచ్చింది కాబట్టి వీడు మాట్లాడతాడు. అలా ఉంది సార్. అసలు ఆ కంటెంట్ దాన్ని చదువుతుంటే నాకు అసలు ఒక మనిషి కనీసం ఒక మనిషి కూడా ఆలోచన కూడా చేయడు, అటువంటి పనులు చేసే ఆలోచన కూడా రాదు ఎవరికి కూడా. అటువంటి పనులు కూడా వీళ్ళు చేశారంటే నాకు పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. అదే ఇటు దేవుళ్ళుగా కొలిసే వాళ్ళంతా మనుషుల కంటే కూడా నీచమైన పాపాలు చేశారు. అదే నేను మొదటి నుంచి చెబుతుంది కూడా. ఎక్కడ ఏందనేది రిఫరెన్స్ సహా ఇచ్చాము. నిజంగా మనసాక్షి కలిగిన హిందూ సహోదరులు ఆలోచిస్తారు ఇవన్నీ. ఖచ్చితంగా అదే ఆ విషయం మీద చూశాను. ఆ తర్వాత సార్ ఇప్పుడు నేను ఎక్కువగా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే గోవు గురించి, గోవుల గురించి అది ఎక్కువ మాట్లాడతారు. దాని గురించి ఏమన్నా సెకండ్ బుక్ లో ఏమన్నా ప్రస్తావన తెచ్చారా సార్? ఇది వాల్యూమ్ నెంబర్ 3లో వస్తుంది బ్రదర్, మాంసాహారం అనే దాని మీద. ఓకే, ఇప్పుడు మాంసాహారం మీద ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. దాదాపు ఒక 25 పేజీలు. అది కూడా ఇక అన్ని వేదాల దగ్గర నుంచి తీసుకున్నాను మొత్తం రెఫరెన్స్. ఓకే. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, తర్వాత ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలు, వీటన్నిటిలో ఎక్కడెక్కడ ఉంది దాన్ని సపోర్ట్ చేసేది, గోవును వధించాలి అని చెప్పి విషయాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా ఇస్తాను రెఫరెన్స్ శ్లోకాలతో సహా. అవి వాల్యూమ్ నెంబర్ 3లో వస్తున్నాయి బ్రదర్, రెడీ అవుతున్నాయి అవి కూడా. ఈగర్లీ వెయిట్ చేస్తున్నా సార్. ఖచ్చితంగా మీరు వచ్చిన వెంటనే
నాకు తెలిసినంతలో ఫస్ట్ ఆ బుక్ను కొనే వ్యక్తి నేనే ఉంటా. ఓకే. ఓకే. ఖచ్చితంగా ఈ విషయంలో అయితే ఎటువంటి డౌట్ అయితే ఉండదు. అశ్వమేధ యాగానికి సంబంధించి అది కూడా అది కూడా వచ్చింది బ్రదర్. వాల్యూమ్ నెంబర్ 3 అదే అంటే ఈటికే నేను బుక్స్ కొంచెం పేజీలు ఎక్కువైనాయి. అవునవును. అందుకని ఇంకా అయి సెపరేట్ వాల్యూమ్స్‌లో పెడదాం అన్నట్టుగా నేను అన్నీ ఒక దాంట్లో కుదించలేంగా. ఆహా! అది అవ్వదు సార్ అది. ఆ! చదివే వ్యక్తి కూడా చదివాక బుక్ తీసుకోలేరు. పెద్దగుంటే చదివే బోర్ వాళ్ళకి కొడతది. కూడా ఏంటంటే అంతా ఒకేసారి బుర్రలోకి వాళ్ళు జీర్ణించుకోలేరు. అవును. అందుకని అది వాల్యూమ్ నంబర్ 3, వాల్యూమ్ నంబర్ 4 2 బుక్స్ వస్తున్నాయి నెక్స్ట్. హ్మ్. వాటిల్లో హ్మ్. మీరు ఎక్స్‌పెక్ట్ చేసేయన్నీ ఉంటాయి. ఓకే సార్. హ్మ్. క్లియర్‌గా ఉంటాయి. అసలు మీరు బుక్స్ నా దగ్గర రామాయణం వచ్చేసి ఇంతకుముందు మా ఫ్రెండ్ దగ్గర ఉండింది రామాయణం. హ్మ్. వాళ్ళు హిందూసే కాబట్టి చదివేవాళ్ళు. హ్మ్. అయితే మీరిచ్చిన రెఫరెన్స్ నేను దాంట్లో చూస్తే హ్మ్. వాళ్ళంతా ఏం చేస్తారంటే ప్రెజెంట్ ఇప్పుడొచ్చిన రామాయణం కాబట్టి ఇటువంటి క్వెషన్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళంతా దాన్ని మార్చి రాస్తున్నారు సార్. గీతా ప్రెస్‌లో మాత్రమే ఉంటది బ్రదర్ మార్చి. మిగతాయన్నీ గూడా మనం ఏదైతే ఇచ్చామో అయ్యే ఉంటాయి. హ్మ్. హ్మ్. గీతా ప్రెస్ అనేది గోరఖపూర్ వాళ్ళదేందంటే అది అవును. ఆర్ఎస్ఎస్ నడుపుతున్న సంస్థ బ్రదర్. హ్మ్. పబ్లికేషన్. హ్మ్. ఆర్ఎస్ఎస్ సంస్థ నడుపుతున్నటువంటి పబ్లికేషన్ అది. ఓకే. అందువలన వాళ్ళేందంటే ఎక్కడెక్కడైతే వాళ్ళ దేవుళ్ళ గురించి తప్పుగా ఉంటదో ఆల్రెడీ హ్మ్. దాన్ని తీసేసి దాన్ని ఒకళ్ళకు మంచిగా రాస్తారనమాట దాంట్లో. అవునవును. ఉదాహరణకి అక్కడ ఎలాగుంటాయంటే రాముడు మాంసం తిన్నాడా అనే విషయాన్ని గురించి హ్మ్. రెఫరెన్స్‌లో హ్మ్. మీరిచ్చింది నేను ఆన్‌లైన్‌లో చూసినా అదే రెఫరెన్స్ వచ్చింది. మీరు యాజ్ ఇట్ హ్మ్. ఈజ్ బుక్‌లో ఉన్నట్టే. హ్మ్. కానీ ఇక్కడ ఇక్కడ అయోధ్యాకాండలో చూస్తే హ్మ్. అంటే దాన్ని వేటాడారు. హ్మ్. వేటాడిన తర్వాత హ్మ్. క కందమూలాలు పరిశుద్ధమైన కందమూలాలు భుజించిరి అన్నట్టు అంటే అక్కడికి వేటాడింది ఆ సెక్షన్ అయిపోయింది. హ్మ్. రెండో సెక్షన్ ఏంటి వీళ్ళు తిన్నది కందమూలాలు అన్నట్టు వాళ్ళు దాన్ని రాశారు. మనం హ్మ్. ఒకవేళ బై మిస్టేక్ ఈ పుస్తకాన్ని ముందర పెట్టినప్పుడు అటు సైడ్ వాళ్ళు ఏమంటారంటే కాదు బ్రదర్ మీరు తప్పుగా అర్థం చేస్తున్నారు. హ్మ్. వేటాడారు. వేటాడింది సెపరేట్ సెక్షన్. హ్మ్. కందమూలాలు భుజించారు. అంటే ఇక్కడ తిన్నది వేరు హ్మ్. అన్నట్టు దీన్ని రాస్తారని చెప్పి అందుకే మనం ఆహ్, ఏం చెప్పామంటే ఇక్కడ రావణాసురుడు సీత దగ్గరికొచ్చినప్పుడు సీత చెప్పిద్దనమాట. హ్మ్. వెజిటేరియను, నాన్ వెజిటేరియను హ్మ్. 2 తీసుకొస్తాడు నా భర్త. నువ్వు ఉండు కాసేపు తినెళ్దువు అని చెప్పి మారు వేషంలో బ్రాహ్మణుడి రూపంలో వచ్చినటువంటి రావణాసురుడితో సీత చెప్పిద్దక్కడ. హ్మ్. హ్మ్. వెజిటేరియన్ ఫుడ్ సెపరేట్‌గా చెప్పిద్ది. అవును. నాన్ వెజిటేరియన్ ఫుడ్డు చెప్పిద్ది. హ్మ్. ఆ! అందువల్ల దొంగలేందంటే ఇక్కడ దొరుకుతారు మనకి. దాన్ని అవునవును. కవర్ చేయాలని చూసే దొంగలు ఇక్కడ దొరుకుతారు మొత్తం. ఎంత కాబట్టి కవర్ చేయాలన్నా నిజంగా చేయలేరు సార్. వరాహం ఇప్పుడు వరాహం అని అంటే పందనే ఉంటది బ్రదర్. సంస్కృత పదాల్లో ఖచ్చితంగా. ఎక్కడైనా సరే సంస్కృత గ్రంథాలు మీరు ఎక్కడైనా తీసుకోండి. ఏ గ్రంథం అయినా తీసుకోండి. వరాహం హ్మ్. అనే దానికి వేరే అర్థం అసలు రానే రాదు. ఎక్కడ రాయలేదు. రాదు రాదు. మరి వరాహాన్ని గూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో పిచ్చి పదం ఒకటి చేసి అక్కడ రాసేస్తే ఎట్ట కుదిరిద్ది? వరాహం అనేది అవునవును. పంది కాదు. అక్కడ దొరుకుతున్నారు ఈ దొంగలు. ఇట్లాంటి విషయాల్లో దొరుకుతున్నారు ఖచ్చితంగా. ఈళ్ళు కావాలనే ఇది జేశారు. హ్మ్. మాంసం అనంటే అదేదో పండ్ల గుజ్జు అని ఆ గీతా ప్రెస్ వోళ్ళు రాస్తారు. అదే హనుమంతుడు లంకకు పోయినప్పుడు అక్కడ మాంసం అనే పదానికి మాత్రం మాంసం అనే రాస్తారు మళ్ళీ. అది గీతా ప్రెస్ తప్ప మిగతా అన్ని కూడా సేమ్ ఉన్నాయి సార్ మీరు చూసాను. గీతా ప్రెస్‌లో గూడా ఆ! ఆ! రాముడి విషయం దగ్గరికొచ్చేసరికి మాంసం అనే దానికి అర్థమేమో పళ్ళ గుజ్జు అని రాస్తారు. హ్మ్. అదే హనుమంతుడు సీత దగ్గరికెళ్తాడు గదా! లంకకెళ్ళినప్పుడు అక్కడంతా రాక్షసులంతా కలిసి మాంసం తింటున్నారు అని అక్కడున్న ఆ పదానికి మాత్రం మాంసం అని అర్థం రాశారు. హ్మ్. అదే హ్మ్. పదానికి రాముడి దగ్గరికొచ్చేసరికేనేమో అదేదో ఆహ్, పళ్ళ పళ్ళ గుజ్జంట. పళ్ళ గుజ్జు తినేదేందసల? ఇప్పుడు అది ఉదాహరణకి మామిడి పండుంది బ్రదర్. అవును. మనం మామిడి పండు తింటున్నామంటే దాని అర్థం ఏంది? లోపల గుజ్జు గూడా తింటున్నామనే గదా! ఖచ్చితంగా. మరి సెపరేట్‌గా ఇతను మామిడి పళ్ళ గుజ్జు తిన్నాడు అని చెప్పి రాస్తామా మనం? అలా ఎలా అవుతది? పండు తినేటప్పుడు లోపల గుజ్జే గదా తినేది. పండు అంటే అదే గదా! ఖచ్చితంగా. అవునవును. అసలు ఈళ్ళు దరిద్రులు ఎంత నీచంగా వాళ్ళ కుయుక్తిని మాట చూపిచ్చారంటే చెల్లాలి సార్ అంతే. వాళ్ళ మాట చెల్లాలని చెప్పి ఎలాగైనా మాట్లాడతారు అంతే. కావాలని కాదు అంతే. అది గీతా ప్రెస్ ఇప్పుడు ఒక్కటే. గీతా ప్రెస్ కంటే ముందున్నటువంటి పబ్లిషర్స్ అంతా కూడా చక్కగా ఎప్పటినుంచో పూర్వకాలం నుంచి అన్నీ గూడా రాముడు హ్మ్. మాంసం తిన్నాడని రామాయణం మొత్తం రాయబడి ఉంటది. అవునవును. గీతా ప్రెస్ అంతా మహా అయితే 100 సంవత్సరాల లోపు వచ్చినటువంటిది. దానికి మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి అర్థాలన్నీ రాసేసారు. అసలు వరాహం అని అంటే దుంప. ఎక్కడుంది అసలు ఏ సంస్కృత పదం
గ్రంథంలో ఉందో చూపిమనండి. రామాయణం గాక ఈళ్ళనేది. అదే అసలు ఆ అర్థం ఎక్కడా లేదు. అన్నీ అబద్ధాలు. వరాహం అంటే పందని వచ్చింది. అది అంతే సార్. నేను వేరే చూసిన పీడిఎఫ్లో కూడా చూసా కదా, మీరు చెప్పిన యాస్టీజ్ సేమ్ ఉంది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన రెఫరెన్స్లో బుక్కులు ఉంటాయి, అవన్నీ కూడా పీడిఎఫ్లు దొరకడం కూడా చాలా కష్టం సార్. అది పీడిఎఫ్ ఆ వీడియోలో మీరు కరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. నేను ఫస్ట్ చూసా కదా, ఆ లైబ్రరీ మొత్తం చూపించేటప్పుడు తను పీడిఎఫ్ అంటే పీడిఎఫ్లు ఉన్న వాళ్ళు ఏం బుక్కులు చదవకుండా పీడిఎఫ్లు పెట్టుకొని మాట్లాడతారని చెప్పి ఆ బొక్కల డాక్టర్ ఈ మాదిరి కవర్ చేయాలని చూసారు. వాళ్ళకే తెలుసు సాంబశివరావు దగ్గర మంచి బుక్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర లేని బుక్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ కంటెంట్ ఉందన్న సంగతి తెలుసు. కానీ జనాలకు అబద్ధాలు చెప్పాలి మన గురించి, అంటే వాళ్ళ భక్తులు అయ్యేది. వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది కదా వాళ్ళ భక్తులలో. అది అసలు ఆ వీడియోకి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, చూపించిన విజువల్స్ కి కళ్ళు తిరిగిపోయి ఉంటాయి. ఆయనకు ఆల్రెడీ 2 ఉన్నాయి అద్దాలు, దానితో ఇంకొక 2 అద్దాలు పెట్టుకోవాల్సి వచ్చేది. అసలు సార్ అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యపోయాను సార్. ఇంత దీని మీద రీసెర్చ్ చేయడం కోసం ఇంత ఇబ్బంది పడి, ఇంత కష్టపడి, ఇంత డబ్బులు వెచ్చించి మొత్తం తెచ్చి పెట్టడం అంటే అది అసలు చిన్న విషయం కాదు సార్. అది డబ్బులు ఉన్నా బ్రదరు, వాటిని కలెక్ట్ చేయడం అనేది, వాటిని గుర్తించడం అనేది అది చాలా కష్టం బ్రదర్. అవును. నేను దాదాపు 4 రాష్ట్రాలు తిరిగి ఉంటాను. పాత పుస్తకాలు అమ్మే షాపులు ఎక్కడెక్కడ ఉండే ఎతికాను. ఎందుకంటే ఇప్పుడు పబ్లిషింగ్ కాకుండా ఓల్డ్ బుక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో లేవు, పాతయి. వాటి కోసం కూడా నేను ఛానల్ ఎక్కడ తిరిగాను అనమాట. అవి దొరకడం కష్టమైపోయింది సార్ ఇప్పుడు ప్రజెంట్. ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా, కనీసము నేను చూసిన దాన్ని బట్టి ప్రజెంట్ వాళ్ళలో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మన ఇష్టం ఎలా, మనకి ఎవడు చెప్పేవాడు ఎవడు లేడు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను రాసుకుంటా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెప్పుకుంటా. కథలు కూడా ఎలా ఉంటాయంటే, వాళ్ళు చెప్పే కథలు కొన్ని అసలు ఇది ఒక పుస్తకంలో ఉందా లేదా, లేకపోతే మేము చెప్పేది కరెక్టా లేదా, కేవలం వినే శ్రోతలు ప్రజలలో ఒక హైప్ క్రియేట్ చేయాలంటే ఎంతకైనా దిగజారే విధంగా కూడా ఉన్నారు సార్ కొంతమంది. వాళ్ళ మతం అదే నేర్పించింది బ్రదర్. వాళ్ళ మతం అనేది ఈ అసత్య అనే పునాదుల మీద నిలబడి ఉందన్నమాట. కాబట్టి వీళ్ళు అబద్ధాలు చెప్పాలి, చెప్పే వాళ్ళలో కొంతమంది ఎలా ఉన్నారంటే పనులు చేయాలి, అలా చేస్తేనే వాళ్ళ మతం నిలబడిద్ది, లేకపోతే నిలబడదు. అందుకే వాళ్ళు అలా దిగబడతారు. వాళ్ళు చెప్పే వాళ్ళలో కొంతమంది ఎలా ఉన్నారంటే, ఎంతైతే వింటారో పాపం పుణ్యం అని చెప్పి విన్న కాడికే చెప్దాం, ఎక్కువ చెప్పకూడదు అని చెప్పి అలా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతంగా దాన్ని ఎక్కువ తక్కువ చేసి చూపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. చాలా ఎక్కువ. అసలు రావణాసుడు గురించి వచ్చేసరికి ఒక్కోసారి ఏమంటారు, ఆ రావణాసుడు అంత పెద్ద పండితులు లేడు అది ఇదని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ కొద్దిసేపటికి వచ్చేసరికి రాక్షసుడు అంటారు. మళ్ళీ కొద్దిసేపటికి వచ్చేసరికి రాముడు కంటే ఉత్తముడు రావణాసుడు అని చెప్పి ఒక వీడియో చూశాను రీసెంట్ గా. అంటే రావణాసుడు ఒక సీత విషయంలో తప్ప మిగతా ఏ విషయంలో కూడా ఆయన తప్పు కాదు, ఎక్కడ కూడా ఆయన తప్పు కాదు. నేను మీరు రాసిన మీరు చేసిన వీడియోస్ లో అవన్నీ గమనించినప్పుడు నాకు ఒకటే విషయం అర్థమైంది. ఎంతైతే ఈ వీళ్ళు చేసిన పనులు ఉంటాయి కదా, ఇలా దేవుళ్ళు అని చెప్పేవాళ్ళు, వీళ్ళు చేసిన పనులు, అటువంటి పనులు ఈవెన్ వాళ్ళు రాసిన రాక్షసులు కూడా చేసినారు. వాళ్ళు దాంట్లో సగానికి సగం కూడా చేసినారు సార్. అది మీరు చేసిన వీడియోస్ లో నేను గమనించే ఒకటే, వీళ్ళు చేసినంత అధ్వాన పనులు వాళ్ళు ఒక్కటి కూడా చేసినారు. ఏదో ఒక పని చేసినందుకు. ఇప్పుడు సీత అపహరించారని చెప్పి ఉదాహరణ చిన్న ఉదాహరణ, ఇప్పుడు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుదాం రండి అని చెప్పేసి అవునవును వచ్చిన తర్వాత చెరుసాగం తీసుకుందాం అని చెప్పి రాక్షసులకి ఈ దేవతలు, ఈ విష్ణువు, శివుడు వీళ్ళంతా కలిసి ప్రామిస్ చేస్తారు రాక్షసులతోటి. సరే వాళ్ళేంది, సరే పాపం వస్తే అందరం తాగొచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు వీళ్ళు కలిసి వీళ్ళు హెల్ప్ చేస్తారు. రాక్షసులు చాలా శ్రమ పడతారు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు. అంటే దేవతలు ఒక పక్క, వీళ్ళు ఒక పక్క సముద్రాన్ని చిలుకుతా ఉంటారు. తీరా అంతా అయిపోయి అమృతం వచ్చిన తర్వాత మోసం చేసింది ఎవరు, రాక్షసుల దేవతల? దేవతలే కదా. దేవతలే. మొత్తం వాళ్ళే తాగేసి వీళ్ళకి పెట్టకుండా వీళ్ళని చీటింగ్ చేసింది వీళ్ళేగా, దేవతలేగా. మరి చూడండి తప్పు ఎవరిది మరి? ఆ దుర్మార్గం ఎవరిది? వీళ్ళదే కదా. వీళ్ళ దేవుడిదే కదా దుర్మార్గం అనేది.
ఇప్పుడు అందులో విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తాడు. మోహిని అవతారం ధరించి అవును. వాళ్ళకి అమృతం అనేది పొయ్యకుండా వాళ్ళ మోసం చేసి దారుణంగా చీటింగ్ చేయటం. అది అక్కడికి అది అది తర్వాత కోర్ట్‌లో డిటెక్షన్ కేసు పడిద్ది ఈళ్ళ మీద చీటింగ్ చేయటం గదా! అవునవును. ఖచ్చితంగా. తర్వాత సిగ్గు ఒకడు లేకుండా మళ్ళీ ఈడు ఒక మన దేవుడిని రాక్షసుడొచ్చేసి చాలా గొప్పోళ్ళని చెబుతుంటారు మళ్ళీ. ఒక రాక్షసుడొచ్చేసి అవతారంలో అంటే దేవుడిలాగా రూపం వేసుకొనొచ్చి బై హ్మ్. మిస్టేక్ ఒక చుక్క తాగినందుకు తన్ని మళ్ళీ తల నరకడం. ఆ! ఆకాశంలో పోయి అది నరికితే గూడా ఉంది గదా! మళ్ళీ. రాహుకేతువులుగా రాహుకేతులుగా రూపాంతరమైపోతారట. విడిపోవడం. హ్మ్. ఆ మర్డర్ కేస్ గూడా పడతది. ఆ! చాలా ఉంది ఈళ్ళు చేసిన దుర్మార్గత. అదే అవును. నేనంటుంది మీరు చెప్పింది కరెక్ట్. మనుషులు కూడా ఇంత నీచమైన పనులు చేయరు. ఆ! ఖచ్చితంగా. హ్మ్. మనుషులేంటి వాళ్ళు రాసిన వాళ్ళ దాంట్లలో రాసిన పుస్తకాలలో హ్మ్. ఎవరైతే రాక్షసులని జెప్పారో వాళ్ళు గూడా అటువంటి పనులు వాళ్ళే చేసుండుంటారు. బెటరు. వాళ్ళే బెటర్ వాళ్ళే బెటరు మనకంటే. వీళ్ళకంటే. అనేక సందర్భాల్లో వాళ్ళే చాలా బెటరు. ఆ! అది ఖచ్చితంగా. ఈ విషయంలో మటుకు వీళ్ళు నేను అంటే ఫస్ట్ నుంచి మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మనకు తెలిసిందేముంది. మనంతా చిన్నప్పటి నుండి హిందూస్ ఎక్కువున్నారు గాబట్టి వాళ్ళ స్క్రిప్చర్స్ అవన్నీ వినడం. చిన్నప్పటి నుండి రామాయణం, భారతం ఇటువంటియన్నీ మనం హ్మ్. తెలిసిందే. అంటే హ్మ్. ఒక హైప్ అనేది క్రియేట్ చేశారు మనలో. హ్మ్. రాముడంటే ఇంత పవర్. తన హ్మ్. దగ్గరొచ్చేసి ఇంత తర్వాత గరికపాటి, తర్వాత ఇంకా వీళ్ళు ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటదంటే ఎంత హైప్ చేసి మాట్లాడతారంటే హ్మ్. అసలు ఇదొక పెద్ద సుప్రీం పవర్. ఇంగ పెద్ద పవర్ ఇదింగ. ఇంతకు మించిన పవర్ హ్మ్. ఏది లేదన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. హ్మ్. అదంతా అంత ఏంటంటే మభ్యపెట్టడం జనాల్ని. అవును. అది మొత్తం ఒక సినిమాటిక్ రూపంలో అంత విజువల్స్ అవన్నీ చూపించిన తర్వాత లాస్ట్‌లో ఈ రిఫరెన్స్‌లు, ఈ కంటెంట్ ఇదంతా కూడా మీరు వీడియోస్ చేసిన కంటెంట్ ఇవన్నీ కూడా చూస్తే హ్మ్. అసలు భూమి, ఆకాశం తేడా ఉంటది సార్ దానికి. అవును. భూమి, ఆకాశానికి ఎంత తేడా ఉంటదంట. బై హ్మ్. మిస్టేక్ ఒక ఎప్పటినుండో అంటే నీతిగా, న్యాయంగా ఎప్పటినుంటో ధర్మం అని జెప్పి ఆచరణ చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే, హ్మ్. హ్మ్. వేరే వాళ్ళని పుచ్చడం గాకుండా పాపం కోసం పుణ్యం కోసం, మోక్షం కోసం చేసే వ్యక్తి ఈ రిఫరెన్స్‌లు చూసాడంటే వాడు వెంటనే వాని మనసులోనే వచ్చేస్తది. నేను హ్మ్. జేసింది ఇదే. ఇన్ని రోజుల నుంచి నేను పూజించింది వీళ్ళనా? హ్మ్. ఖచ్చితంగా వస్తదది. అవును. అవును. ఖచ్చితంగా సార్. మీరు ఇటువంటి కంటెంట్ ఇంకా చేయాలి. ప్రతి ఒక్కరు గూడా దీన్ని తెలుసుకోవాలి. వాల్యూమ్ 1 ఒకటేంటంటే వాల్యూమ్ 1 మొత్తం అవును. చదివారా? హ్మ్. హ్మ్. వాల్యూమ్ 1 మొత్తం చదివారది? కంప్లీట్ అయింది సార్ అది. అందులో స్టార్టింగ్ నుంచే ఉంటది. శివలింగం గురించి అంత ఇన్ఫర్మేషన్ అవును. అసలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. మనం ఇచ్చినంత ఇన్ఫర్మేషన్. నేను ఒక్కటి విన్నాను గానీ హ్మ్. మిగతా మొత్తం అసలు అది ఎక్కడ దొరకదు సార్ అది. హ్మ్. ఒక్కటి జస్ట్ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అది కూడా ఎప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఒక హ్మ్. 2, 3 ఏళ్ల తర్వాత నాకు తెలిసినంతలో మీరే మొదలుపెట్టారనుకుంటా దాన్ని. నేనే ఫస్ట్ అది తీసుకొచ్చింది హ్మ్. ఫస్ట్. మీరే మొదలుపెట్టారనుకుంటా. శివలింగం అండి, ఈ తూర్పు 4, 5 పంచాంగం సంవత్సరాలలో ఏంటనేది. వీడియోస్‌లో అవును. ఈ షార్ట్ వీడియోస్ కొన్ని చేశారు గదా! హ్మ్. మన వాళ్ళు. హ్మ్. అవన్నీ దాని తర్వాతే ఇవన్నీ బయటకొచ్చాయి గానీ అంతకంటే ముందు నాకు తెలిసినంతలో ఎవరు కూడా చేసుండరిది. అవునవును. మొట్టమొదటిసారి మనమే బయటికి తీసుకొచ్చింది. ఇంక దాని అవునవును. తర్వాత ఈ రకరకాలుగా అందరూ మాట్లాడటం. చెప్పకపోతే మన ఖచ్ హిందూ సహోదరులు చాలా మంది కనీసం వాళ్ళు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోటి ఇయన్నీ మనం అవును. బయటపెడుతున్నాం. ఎవరినో ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఎవరినో ఇది చేయడం అని కాదు. రెండో హ్మ్. విషయం ఏంటంటే, ఇంకొకటి మనం బాధపడడానికైనా, లేకపోతే ఇబ్బంది పడడానికైనా ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే, మనం హ్మ్. సొంతంగా మనం ఏం చెప్పట్లేదు. ఎవరైతే వాళ్ళ పుస్తకాలలో వాళ్ళ మహర్షులని జెప్పి, ఋషులని జెప్పి, ఎవరైతే పుణ్యపురుషులని జెప్పి వాళ్ళు అనుకుంటున్నారో, హ్మ్. వాళ్ళు రాసిన విషయాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మీరు పోస్ట్ చేస్తున్నారు అంతే. అవును. ఉన్నదున్నట్టే పెట్టాం. సోషల్ మీడియా ద్వారా తర్వాత మిగతా మాధ్యమాల ద్వారా మీరేం చేస్తున్నారంటే వాళ్ళు చేసిన కంటెంట్ ఇప్పుడు నేనున్నాను సార్. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. హ్మ్. అది తప్పా ఒప్పా పక్కన పెడితే నేను స్టేట్మెంట్ ఇచ్చింది మీరు యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ప్లే చేస్తారు అంతే. హ్మ్. అవును. అంతే. ఇక్కడ మనం ఇబ్బంది పడాల్సిన తర్వాత వచ్చేసి ఇది చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. అవును. కానీ వినేవాళ్ళు మన సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం ఒకటే గమనించాలి. హ్మ్. చెప్తుంది ఏంటి? హ్మ్. చెప్తుంది ఏంటి? కరెక్ట్ చెప్తున్నాడా? రాంగ్ చెప్తున్నాడా? వెరిఫై చేసుకోండి వారు. వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకే అర్థమైపోతది. లేదు ఇతను చెప్పేది కరెక్టే. హ్మ్. ఏది తప్పు చెప్పట్లేదు. ఎక్కడ కూడా సొంతంగా ఏం చెప్పట్లేదు. హ్మ్. ఇప్పుడు మీరు చేసిన కంటెంట్ మొత్తంలో ఎక్కడ కూడా మీరు సొంతంగా రాసినది ఎక్కడ లేదసలు. అసలు ఆ బుక్స్‌లో ఎక్కడా కూడా మనం సొంత మాట ఒకటి కూడా మనం ఏమి రాయలేదు బ్రదర్. ఉన్నదున్నట్టు అస్సలు పెట్టాం. లేదు. అందుకే ఏదైతే శ్లోకాలతో సహా పెట్టాను. శ్లోకాలతో సహా అవును. పెట్టాను. అది మొత్తం. అస్సలు మీరది మంచి పని చేశారు సార్ అది. హ్మ్. చాలా మంచి పని చేశారు. అది గిన లేకపోతే హ్మ్. వీళ్ళంతా ఏం చేస్తారంటే కొట్టేసేవాళ్ళు. హ్మ్.
చెప్పేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలా ఉండరు. వాళ్ళలో చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ ఫేమ్ కోసం చేస్తున్నారు సార్ ఇదంతా. అవునవును. కేవలం ఫేమ్ కోసం ఎటువంటి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పుడు. ఉమ్. అవి ఏం చేయలేదు కాబట్టి ఇటువంటి పని చేసుకొని ఏదో పుట్టకుటికి చేస్తాం అన్నట్టు కొట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు మీరు గినా అది ఇవ్వకపోతే ఉమ్. వాళ్ళు లాస్ట్కి వచ్చి ఏమంటారు, ఇదంతా ట్రాష్, ఉమ్. కేవలం నెంబర్ ఇచ్చారు. తర్వాత ఇంకొక ఛానల్లో నేను ఏదో ఛానల్లో చూశాను మీ గురించి వీడియో చేసి, ఉమ్. అతను చెప్పిన ఒక పూజారి అతను చెప్పిన కంటెంట్ మొత్తం రాంగ్. నేను ఒక బుక్ చూసా, శివపురాణం గురించి ఆయన మాట్లాడారు కదా, నేను శివపురాణం చూస్తే ఆ శివపురాణంలో ఆయన చెప్పిన రెఫరెన్స్ లేదని ఆయన అంటాడు. శివపురాణం కాదు, అది పద్మపురాణం గురించి. ఓకే, ఎస్ ఎస్. పద్మపురాణంలో లేదంటారు. శివుడు స్త్రీలందరిని తీసుకెళ్లి వాళ్ళతో వ్యభిచారం చేసేటటువంటిది మీరు చేశారు కదా దాని గురించి వీడియో. లేదని అబద్ధం చెప్పాడు. అవును, నేను 10 రూపాయలు. యాంకర్కి మహేంద్ర గారికి చాలా సార్లు మరి తెలియజేయడం జరిగింది. ఆయన పిలవండి సార్ ఒకసారి, నేను ఆ బుక్స్ తీసుకొని వస్తాను. అతను లేదంటున్నాడు కదా, అబద్ధం చెబుతున్నాడు, ఆయన నేను నిరూపిస్తాను ఉందని, ఆయన నోటితోనే చెప్పేస్తాను, పిలవండి అంటే పిలవాలి ఇంతవరకు. దాని గురించి మీరు కౌంటర్ వీడియో కూడా చేశారనుకుంటా. చేసా రమ్మన్నాను. ఆ 10 రూపాయల పుస్తకం తీసుకొని చదివే దాంట్లో ఏముంటది, మా దగ్గర అసలు బలి చెప్పారు సార్ అది. మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను సార్ నేను. శ్లోకాలు కూడా ఇచ్చాం మనం ఆల్రెడీ, ఇప్పుడు మీరు చదివిన వాళ్ళు ఉంటది అది. ఉన్నాయి. మానభంగ పర్వంలో ఫస్ట్ చాప్టరే ఉంటది. ఫస్ట్ అదే దాని గురించే ఉంటది. తర్వాత స్త్రీల గురించి ఇచ్చినటువంటి 5 చాప్టర్లు కూడా గమనించారా? ఇన్ఫర్మేషన్ చాలా విపరీతంగా ఇచ్చారు. నాకు చాలా బాధ వేసింది సార్ అది చూసిన తర్వాత. నాకు అసలు ఎంత బాధ వేసిందంటే, మన పూర్వీకులు వీళ్ళ ఈ మూఢనమ్మకాల గురించి ఇటువంటివి చూసి వాళ్ళు ఎంత అసలు వాళ్ళు ఎంత నష్టపోయింటారు వాళ్ళ జీవితంలో. కొన్ని తరాల పాటు వాళ్ళంతా ఇంత వెనుకబడి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సమాజంలో వాళ్ళు వేసిన ప్రభావం ఇంకా ఉంది సార్. ఇంకా పల్లెటూరు కదా మాది, ఇక్కడ అది పల్లెటూరులో అవన్నీ కూడా ఖచ్చితంగా. ఆఖరికి తండ్రి చనిపోయిన తల్లి ఉంటే కొడుకుకు పెళ్లి కానీ లేకపోతే ఏదైనా శుభకార్యం జరిగితే ఆమె ఉండకూడదని చెప్పి తల్లిని పక్కన పెట్టే సిచ్యువేషన్ కూడా చూసాను సార్ నేను. అలాంటివి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 70-80 సంవత్సరాలు అయింది దాదాపు. వచ్చేసి మనం ఒక 100 సంవత్సరాల నుంచి ఇటువంటి ఎన్ని చేసినా కూడా ఇంకా వీళ్ళ మనసులో ఇటువంటివి ఉన్నాయంటే వాళ్ళు ఎంత దాని మీద రుద్దింటారు సార్ ఆ కాలంలో. అది అసలు అది చూసిన తర్వాత, మీరు చేసిన మొత్తం కంటెంట్ చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది సార్. మన పూర్వీకులు వీళ్ళంతా ఇంత అంటే ఒకరి స్వార్థం కోసం, ఒకరి లాభం కోసం, ఒకరి అవసరం కోసం వీళ్ళందరినీ ఇంతగా మభ్య పెట్టడం. అసలు వితంతువులు ఒక పూట భోజనం చేయకూడదు, ఒక పూటే భోజనం చేయాలి, మిగతా పూట చేయకూడదు అంటే వాళ్ళు మనుషులా మరి ఏమంటారు సార్? ఇంకా అది కూడా అసలు మంచం మీద పండుకుంటేనంట పడుకోకూడదు, చనిపోయిన భర్త నరకంలో పడతాడు, తల దువ్వకూడదు, తర్వాత స్నానం చేసేటప్పుడు సున్నిపిండి వాడకూడదు. ఇటువంటి కంటెంట్ అంతా అసలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు సార్ ఆ కాలంలో. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బొట్టు ఇవన్నీ పెట్టుకోకుండా, తర్వాత ఒట్టి ఆభరణాలు పెట్టుకోకుండా ఉంటారు కదా వితంతువులు. ఇదంతా ఆచారం ఎప్పటి నుంచి వచ్చిందంటే ఆ గ్రంథాలు ఆ విధంగా రాయబట్టే. అవన్నీ పెట్టుకుంటే నీ భర్త నరకానికి పోతాడని చెప్పి రాసి ఉంది దాంట్లో. చనిపోయి నీ భర్త నరకానికి పోతాడు కాబట్టి నువ్వు అవన్నీ పెట్టుకోకూడదు అని రాసి. అట్లా దరిద్రంగా రాసి హింసించారు బ్రదర్ స్త్రీలను. చాలా అసలు అది చదివిన వ్యక్తి, అసలు దాన్ని కంటెంట్ అదంతా చూసిన వ్యక్తి వాస్తవంగా మనసుంటే ఖచ్చితంగా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి సార్. అది ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు వితంతు ఎదురు వస్తేనంట నష్టం జరిగిద్దంట, అందుకని వాళ్ళు ఎదురు వచ్చినప్పుడు బయటికి పోకూడదని రాశారు స్పష్టంగా. అది ఈ రోజుకి మన కళ్ళ ముందు చూస్తానే ఉన్నాం, ఈ రోజుకి పాటిస్తున్నారు దుర్మార్గపు. అవమానించడం కదా వాళ్ళని, పాపం భర్త చనిపోయి బాధలో ఉన్నటువంటి స్త్రీలని. ఇప్పుడు హిందూ స్త్రీలే కావచ్చు, వాళ్ళని అది అవమానించడమే కదా, వాళ్ళని ఘోరంగా అవమానించడం కదా అది ఖచ్చితంగా. తర్వాత సంతానం లేని స్త్రీల గురించి, తర్వాత సంతానం లేని పురుషుని గురించి కూడా. ఇప్పుడు సంతానం ఉండడం ఉండకపోవడం అనేది మన చేతిలో ఉండదు. లాస్ట్ లో ఇంకా పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే, ఆడు పుట్టిన పాపను చూసి, అమ్మాయిని చూసి, కాలి వేలను చూసి, తర్వాత గోళ్ళను చూసి
అవును. అదంతా చూసి ఫ్యూచర్‌లో ఎలా ఉంటది అంటే కాళ్ళలో వేళ్ళు కొద్దిగా దూరం ఉంటే వ్యభిచారం చేస్తదా? ఏంటి సార్ వ్యభిచారం అదసలు? చేసింది, పెళ్లి చేసుకోవద్దని. దానికి అసలు ఏంటి సార్ అసలు పుట్టిన కాళ్ళకు లేకపోతే చేతులకు గాని బాడీ షేపింగ్‌కి చేసే పనికి ఏంటి సంబంధం సార్ అసలు? ఆడు అవును. ముందు ముందే రాసి ఎంతమంది అబ్బాయిలు దొరకక ఆ కాలంలో చనిపోయి ఉంటారు సార్ పెళ్లి చేసుకోవడానికి? అవును. అవును. అంటే ఒక రకంగా ముందు ఈళ్ళని ఇది అవమానంతో హింస బ్రదర్ ఇది. అవును. అవమానంతో కూడిన హింస ఇది. వాళ్ళని స్త్రీ జాతిని ఎంత దారుణంగా ఎన్ని రకాలుగా హింసించారంటే, వాళ్ళకి పై పెదవి పైన గనక కొద్దిగా వెంట్రుకలు కనపడితేనంట ఆ స్త్రీని పెళ్లి చేసుకోకూడదంట. ఎందుకు హ్మ్. భర్తను మింగేసిద్దంట. భర్తను మింగేసిద్ది. రాయటం చూడండక్కడ. మింగుతది. అది హ్మ్. మనం రాసిన బుక్‌లో వాల్యూమ్ నంబర్ 1లో అవును. మనువాదుల గ్రంథాల్లో స్త్రీల స్థానం అని చెప్పి సెపరేట్‌గా ఒక చాప్టర్ పెట్టామనమాట. మొత్తం వాళ్ళ అవునవును. గ్రంథాల్లో అయన్నీ తీసి. తెలియాల ప్రజలు ఇప్పుడున్న సమాజానికి హైందవ సహోదరి స్త్రీలకు కూడా తెలియాలనమాట వాళ్ళందరూ. ఖచ్చితంగా సార్. అంటే చాలా అప్పట్లో 5 ఎలా సంవత్సరాలు ఉన్నారంటే 5 సంవత్సరాలు పరిశోధన చేసాం బ్రదర్. ఈటి మీద ఊరకే ఏదో ఇది గాల అన్ని గ్రంథాలు అవునవునవును. చదివి రాసాం. తెలుస్తుంది సార్. అది అక్కడ ఏంటి మీరు దాని గురించి ఎంత ఇది చేశారనేది ఖచ్చితంగా అక్కడే అర్థమైపోతది. హ్మ్. ఇప్పట్లో ఏమున్నారంటే ఎవరైతే ఈ గ్రంథాల ప్రకారంగా అనసబడి హ్మ్. వీరసలు మనుషులే కాదు. మనుషుల కంటే ఇదేంటి జంతువుల కంటే హీనం అన్నటువంటి ప్రజలు హ్మ్. ఇప్పుడున్న వీళ్ళ మాటలు విని హ్మ్. బ్రాహ్మిన్స్ కంటే ఎక్కువ భక్తులైపోవడం, హ్మ్. బ్రాహ్మిన్స్ కంటే ఎక్కువ టెంపుల్స్ కట్టడం, బ్రాహ్మిన్స్ హ్మ్. కంటే ఎక్కువ అంటే వాళ్ళకంటే కూడా ఎక్కువ భక్తులు వీళ్ళైపోతున్నారింకా. హ్మ్. ఎందుకంటే ఆ జరిగిన ఆ కథను మొత్తం ఆ జరిగిన ఆ వాస్తవాన్ని దాచిపెట్టారు కదా! హ్మ్. చదవడానికి రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో నేను చూసే మన హైందవ సహోదరులలో హ్మ్. భగవద్గీత కనీసం ఇంట్లో కనబడుతుంది. అది కూడా ఎలా అంటే హ్మ్. కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం వల్ల. హ్మ్. హ్మ్. ఇప్పుడు నాకు అవును. తెలిసి నా దగ్గర రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ నా బుక్స్ ఇవన్నీ తీసుకునే సార్ దాదాపు 15,000 నుంచి పైనే అయ్యాయి. హ్మ్. అంటే మనం ఏంటి మనం జస్ట్ మనం చూద్దాం, చేద్దాం అని చెప్పి ఆలోచన వచ్చిన వెంటనే ఎవడైనా కొనాలనుకుంటే హ్మ్. 15,000, 20,000 అనేసరికి ఎవడు కొనడు సార్ అది. హ్మ్. కొనరు. కాబట్టి వీళ్ళకి ఇష్టానుసారంగా ఏది పాంప్లెట్స్ ప్రింట్ చేసి పంపడం, హ్మ్. ఏదైనా 1, 2 బుక్స్ ఇవ్వడం, భగవద్గీత ఇచ్చారంటే దాంట్లో కూడా మొత్తం మార్చి ఇవ్వడం. హ్మ్. ఇటువంటి పనులు చేసేసరికి హ్మ్. అంటే దాంట్లో ఉన్న మెయిన్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోక హ్మ్. ఈ అణచబడిన వ్యక్తులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అందరికంటే పెద్ద భక్తులైపోతున్నారు. హ్మ్. అది చాలా అసలు మీరు చెప్పిన విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ సమాజం మర్చిపోయింది సార్ అది. మర్చిపోయిందని గుర్తు చేద్దామని దాన్ని మొత్తం బయటికి మర్చిపోయింది. తీశా. అసలు మర్చిపోయింది. దాని గురించి ఆలోచించేసే వాళ్ళు లేరు. ఇటువంటి విషయాలు, ఇటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా హ్మ్. ఖచ్చితంగా తెలుస్తాయి. అవును సార్. మీరు దీంట్లో ఖచ్చితంగా ఇంకా చేయాలి సార్ ఇంగా. ఖచ్చితంగా సార్. మా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే కనీసం ఇప్పుడు ఒకరి మీద మనం ద్వేషం అని కాదు. హ్మ్. తర్వాత ఒకరి మీద ఇది చేయడం అని కాదు. ఈ వాళ్ళు గ్రంథాలు చేసిన మీరు ఈ గ్రంథాలు మీరు అవును. గమనిస్తే బ్రదరు ఒక ఇన్ఫర్మేషన్ బుక్స్ లాగుంటాయి తప్ప, మనం ఎక్కడ వాళ్ళ దేవుళ్ళు, దేవతల్ని కించపరచడం గాని, అగౌరవంగా ఖచ్చితంగా. మాట్లాడినట్టు గాని ఎక్కడన్నా ఉందని చూడండి మీరు ఈ గ్రంథాల్లో ఎక్కడైనా సరే. నా ఫ్రెండ్ విజ్ఞులైనటువంటి ఒకతను హైందవ సహోదరులారా ఆలోచించండి అని చెప్పి ప్రతి చాప్టర్‌కి అవును. ఎండింగ్‌లో ఇచ్చాము. హ్మ్. హ్మ్. నా ఫ్రెండ్ కూడా ఒకతనొచ్చి మీరు అది ఇచ్చినది చూసాడు బుక్ చూసిన తర్వాత. హ్మ్. ఏంటి ఇతను ఇలా అది ఇది అని చెప్పి అంటే మీ పేరు చూసాడు కదా! మీ పేరు చూసి ఏమనుకున్నాడంటే మీరు కూడా ఖచ్చితంగా ఒక హైందవుడు హ్మ్. అన్నట్టు ఆలోచన చేసి హ్మ్. చేసాడాయన. చెప్పినప్పుడు నేనేమన్నా అంటే ఒకటే విషయం చెప్పా ఆయనతో. హ్మ్. ఈ మొత్తం కంటెంట్‌లో హ్మ్. ఎక్కడన్నా గాని హ్మ్. తాను సొంతంగా ఇది చేసినట్టు హ్మ్. ఉంటే నన్నడగండి నేను ఖచ్చితంగా మాట్లాడతా ఆయనతో. ఆ! ఎక్కడ లేదు. మీరు హ్మ్. జస్ట్ బుక్‌లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ప్రెజెంట్ చేసారక్కడ. హ్మ్. అటువంటప్పుడు ఇక్కడ నష్టమా? లాభమా? లేకపోతే ఇబ్బంది ఉందా? లేకపోతే ఇంకొకటా? అనేది కాకుండా హ్మ్. పుస్తకంలో ఏదుందో దాన్ని ఖచ్చితంగా మనం స్వీకరించాలి. ఈ హ్మ్. విషయాన్నయితే మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పినప్పుడు హ్మ్. సర్లేనని చెప్పి తీసుకున్నాడు. మొత్తం చూసాడు. అంతా చేసాడు. హ్మ్. అసలు చాలా బాధపడ్డారు సార్ ఆయన. హ్మ్. ఇన్ని విషయాలుండయా మా గ్రంథాల్లో అని తెలుసుకొని బాధపడి ఉంటాడు పాపం. ఖచ్చితంగా. హ్మ్. అదే చాలా అది మందికి తెలీదు బ్రదర్. మన హైందవ సహోదరులు నిజానికి చాలా మంచోళ్ళోళ్ళు. వాళ్ళకి అవునవును. తెలీదు గ్రంథాల్లో ఏముందో. కానీ మతోన్మాదులు కొంతమంది వాళ్ళకి విషం ఎక్కిస్తున్నారు. మంచి వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. లేనిపోని హ్మ్. అబద్ధాలు చెప్పి. ఖచ్చితంగా సార్. అది మీరు నెక్స్ట్ చేయండి. హ్మ్. ఖచ్చితంగా దాన్ని ఫాలో అప్ చేస్తాను సార్ ఖచ్చితంగా. ఓకే. తప్పకుండా. థాంక్ ఓకే యూ సార్. బ్రదర్. థాంక్ యూ మీరు సార్. బుక్స్ చదివి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థాంక్ యూ. థాంక్ యూ ఆ సార్. థాంక్ యూ. రెండోది కూడా చదవండి. చదివినాక ఫోను చేయండి. ఓకే సార్.
రెండో దాంట్లో ఇది మనువాదం గురించి, అన్‌టచబిలిటీ గురించి హైలైట్‌గా ఉంటది. 80 పేజీ అవును. చాప్టర్. హ్మ్. అన్నిట్లో హ్మ్. ఇచ్చాం. వేదాల్లోంచి, పురాణాల్లోంచి, ఉపనిషత్తు ప్రతీదీ వాళ్ళ గ్రంథాలన్నిట్లో నుంచి ఇచ్చాము. హ్మ్. హ్మ్. రిఫరెన్సెస్ సహా, శ్లోకాలతో సహా. నెక్స్ట్ నెక్స్ట్ సీజన్. నెక్స్ట్ వాల్యూమ్‌లో ఉంటది. ఓకే. 2 వస్తున్నాయా సార్ నెక్స్ట్? నెక్స్ట్ వచ్చాయి. ఇప్పుడు నేను రాయబోయేయి ఇంకో 2 వస్తాయండి. వాల్యూమ్ నంబర్ 3, వాల్యూమ్ నంబర్ 4. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ.